अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद फौज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वला तक़ूलू लिमन युक़्तलू फी सबीलिल्लाहि अमवात बल अहयाउन वलाकिन ला तशकुरून सदक़ल्लाहुल अज़ीम। సర్వలోక నియామకుడు సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త అయిన దైవానికి సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ సోదర మహాశయుల ఆధ్యాత్మిక ప్రియులారా, ఈరోజు నేను మీ ముందు దైవ మార్గంలో చనిపోయిన వారిని మృతులు అనగాకండి, వారు మా దృష్టిలో సజీవంగా ఉన్నారు, ఆ విషయ అవగాహన మీకు కలగదు, మీరు గ్రహించలేరు అని కారుణ్య ప్రభు అయిన దైవము ఈ వాక్యంలో సెలవించడం జరిగింది. సోదర మహాశయులారా, అమరగతి అంటే ఏమిటి అనే అంశానికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను. సోదర మహాశయులారా, మన భారతదేశంలో కూడా జవానులు సైనికులు అప్పుడప్పుడు చనిపోయినప్పుడు 10 మంది జవానులు అమరగతి పొందారు అని మనం చదువుతూ ఉంటాం. అదేవిధంగా 1450 సంవత్సరాలకు పూర్వము విశ్వకారుణ్యమూర్తి జగద్గురు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన 40 సంవత్సరాల వయస్సులో ప్రవక్తగా ఎన్నుకోబడిన తర్వాత మక్కా నగరంలో 13 సంవత్సరాలు ధర్మ సందేశాన్ని వ్యాప్తి చేయడం జరిగింది. మరి విధి లేని పరిస్థితిలో ప్రాణ సంకటం ఏర్పడినప్పుడు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రత్ వలస చేసి మదీనా నగరానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన సహచరులను అనుచరులను మదీనా నగరానికి రావాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది. ఆ విధంగా కొన్ని వందల మంది మదీనా నగరానికి రావడము, అక్కడ ఒక వ్యవస్థ, సువ్యవస్థ, ధర్మ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మక్కా నగరంలో ఎవరైతే విగ్రహారాధకులు, బహుదైవారాధకులు, నాస్తికులు ఎవరైతే ఉన్నారో అసత్యవాదులు, ఈ విశ్వాసులను రూపు మాపేదాని కోసము మదీనా నగరంలో గుమికూడిన ప్రవక్త గారిని, ప్రవక్త గారి యొక్క శిష్యులను అంతమొందించే ఉద్దేశంతో దాదాపు 1000 మంది మదీనా నగరంపై దండెత్తి రావడం జరిగింది. అప్పుడు విశ్వకారుణ్యమూర్తి జగద్గురు సల్లల్లాహు అలైహి వసల్లం గారు విధి లేని పరిస్థితిలో బద్ర్ అనే ప్రదేశంలో 313 మంది శిష్యులతో ఎదుర్కోవడం జరిగింది. దేవుని సహాయంతో, దేవుని అనుగ్రహంతో ఆ యుద్ధంలో విజయం ప్రాప్తించడం జరిగింది. మరి ఓడిపోయినా, తిరిగి వెళ్ళిపోయిన అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో తిరిగి ఒక సంవత్సరంన్నర తర్వాత ఉహద్ అనే ప్రదేశంలో మదీనాపై దండెత్తి రావడం జరిగింది 3000 మంది సైనికులు. అప్పుడు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన శిష్యులతో ఎదుర్కోవడం జరిగింది. కొన్ని లోటుపాట్ల కారణంగా దాదాపు ఆ యుద్ధంలో 80 మంది ప్రవక్త గారి యొక్క సహచరులు అమరగతి పొందడం జరిగింది. మరి ఆనాటి కాలంలో ఒక చిన్న పట్టణంలో ఒక 300 జనాభా గల మదీనా నగరంలో ఒక 80 మంది చనిపోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఎన్నో కుటుంబాలు అనాథ అవుతాయి, 80 మంది వితంతులయ్యారు, వందలాది మంది బాలలు, బాలికలు అనాథలయ్యారు. ఇంకా వారి గృహాలలో చాలా శోకము, బాధ ఉంది. కాబట్టి కారుణ్య ప్రభు అయిన దైవము ఈ వాక్యాన్ని అవతరింపజేసి, ఇప్పుడు మీకు అపజయం కలిగింది, ఇంతకు ముందు కలిగిన యుద్ధంలో మీకు విజయం కలిగింది, అప్పుడు అవిశ్వాసులు కూడా చనిపోవడం జరిగింది, వారికి కూడా బాధలు, కష్టాలు వచ్చాయి. ఇప్పుడు మీకు కొన్ని పొరపాట్ల కారణంగా మీకు కూడా బాధలు, కష్టాలు వచ్చాయి. మరి ఎవరైతే ఉన్నతమైన ఆశయంతో, ఉన్నత ధ్యేయంతో తమ జీవితాన్ని గడుపుతారో వారి యొక్క పరీక్షలు కూడా ఉన్నతంగానే ఉంటుంది, వారి యొక్క బహుమానం కూడా ఉన్నతంగానే ఉంటుంది అని తెలుపుతూ, వారికి శాంతి వచనాలు పలుకుతూ, వారికి సహన బోధన చేస్తూ, ఎవరైతే దేవుని మార్గంలో చనిపోయారో వారు చనిపోలేదు, వారు మృతులు కాదు, వారు అమరులు, వారు మా దృష్టిలో సజీవులు, వారి గురించి మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఏదైతే ప్రపంచ నాయకత్వం, ఇమామత్, మన్సబ్ ఏదైతే ఉందో ఇంతకు ముందు బనీ ఇస్రాయిల్లో ఉండేది. మదీనాకు వెళ్ళిన 1.5 సంవత్సరం వరకు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బైతుల్ ముఖద్దస్ వైపుకు తిరిగి నమాజ్ చదివేవారు. ప్రపంచ నాయకత్వం వారిలో ఉంది కాబట్టి ఈ ప్రపంచ నాయకత్వం యొక్క బాధ్యత ఉమ్మతి ముహమ్మదీయకు అనుగ్రహించినప్పుడు, ప్రసాదించినప్పుడు ఆ బాధ్యత మాపై మోపడం జరిగింది.
ప్రపంచ మానవులకు నాయకత్వం వహించి ప్రజలను చెడు నుంచి దూరం చేసి మంచిని ఆజ్ఞాపించే విధంగా వారిని తీర్చిదిద్దే బాధ్యత మహమ్మద్ ప్రవక్త గారి యొక్క అనుచరుల సమాజం పైన మోపబడింది. కాబట్టి ఈ గొప్ప భారాన్ని, ఈ గొప్ప బాధ్యతను నిర్వర్తించాలి అంటే మీలో కొన్ని గొప్ప గుణగణాలు ఉండాలి. ఆ గుణగణాలు ఏమిటి అంటే, మీ దృష్టిలో అన్నిటికంటే ఎక్కువ దైవ గ్రంథము, దైవ ప్రవక్త పట్ల విలువ ఉండాలి. మీరు ప్రార్థన చేయాలి, సహనం ద్వారా దేవుని సహాయం అర్థించాలి, దేవుని స్తుతి స్తోత్రాలు చేస్తూ ఉండాలి. ఆ మార్గంలో వచ్చిన కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో సహనం వహించవలసిన గుణం మీలో ఉండాలి. ఒకవేళ ప్రాణం వచ్చి పోయినా, నష్టం కలిగినా, ధన నష్టం కలిగినా ఇన్నా ఇల్లాహి వ ఇన్నా ఇలహి రాజీవున్ అని మీరు పఠించాలి. మేమందరము దైవానికి చెందిన వారమే, దైవం వైపుకు వెళ్ళవలసిన వారమే అని మీరు అర్థం చేసుకోవాలి. అందుకోసం ఈ మార్గంలో ఎవరైతే ధన మాన ప్రాణాలను నష్టాన్ని చూస్తారో వారు దైవం చూస్తున్నాడు. వారి యొక్క శ్రమ, వారి యొక్క కష్టము, వారి యొక్క త్యాగం ఏదైతే ఉందో వృధా పోదు అని తెలియజేస్తూ వారికి మేము ఉపాధి ప్రసాదిస్తున్నాము, వారు సజీవంగా ఉన్నారు అంటారు. అంటే ఆ ఉపాధి ఎటువంటిది అనేది మనం ఊహించలేము. కానీ కొంతమంది సరైన ధర్మ అవగాహన లేకపోవడం వల్ల వారిని మృతులు అనగాకండి, వారు సజీవులుగా ఉన్నారు కదా అనేసి కొంతమంది అపోహలకు లోనై వారి వద్దకు పోయి ప్రదక్షిణ చేయడము, వారి సమాధుల వద్దకు వెళ్ళి ప్రదక్షిణ చేయడము, మొక్కుబళ్ళు చేయడము, వారు వింటారు లేదా వారి ద్వారా దేవుడు ఇస్తాడు, వివిధ కారణాలతో అక్కడికి వెళ్ళి లేనిపోని ఆచార సాంప్రదాయాలను పాటించేవారు ఉన్నారు. మరీ ముఖ్యంగా మొహరం పండుగ వచ్చినప్పుడు పిర్ల పండుగ రోజున బారా షహీద్ అని నెల్లూరు వద్దకు వెళ్ళడము, రొట్టెల మార్పిడి చేసుకోవడము, ఇవన్నీ అజ్ఞాన అంధకార కాలానికి సంబంధించిన ఆచార సాంప్రదాయాలు. వారు బతికి ఉన్నారు మా దృష్టిలో అంటే విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రతాప గారు ఒక హదీసులో ఏం చెప్పారంటే, ప్రతి ఒక్క విశ్వాసి యొక్క హృదయంలో జిహాద్ చేయాలా, అమరగతి పొందాలా అనే తపన ఉండాలి. ఒకవేళ అతని హృదయంలో ఆ తపన లేకపోతే అతను మృతునితో సమానము. అందుకోసము ఆ మార్గంలో కృషి చేయాలా అనే తపన ప్రతి మనిషిలో ఉండాలా. ఎందుకంటే ఎంతో మంది దాన ధర్మాలు చేస్తారు, ఆరాధనలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు. వారందరికీ తీర్పు దినాన, తీర్పు జరిగిన తర్వాత వారు స్వర్గంలో ప్రవేశించడం జరుగుతుంది. కానీ ఎవరైతే దేవుని మార్గంలో అమరగతి పొందుతారో వారు వెంటనే స్వర్గంలో ప్రవేశించడం జరుగుతుంది. వారు స్వర్గంలోని యొక్క సుఖభోగాలు ఏవైతే ఉన్నాయో, సౌకర్యాలు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు అనుభవించడం జరుగుతుంది. అదేవిధంగా ఓ ప్రభువా, మాకు తిరిగి ఇహలోకంలోకి పంపు, మేము మరలా నీ మార్గంలో షహీద్ అయ్యి అమరగతి పొంది తిరిగి వస్తాము అని చెప్పడం జరుగుతుంది. కానీ వేరే ఇతరులు ఎవరు కూడా మమ్మల్ని తిరిగి భూలోకానికి పంపు, మేము తిరిగి వస్తామని ఎవరు కూడా చెప్పరు అని కూడా విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రతాప గారు తెలియజేయండి. మరి సోదర మహాశయరా, ఆ విధంగా ఉహద్ యుద్ధంలో వారు నిరాశ చెంది నిస్పృహలకు లోనై ధర్మ మార్గంలో పోరాడకుండా ఉండినట్లయితే ఈ సత్యధర్మం మన వరకు చేరేదే. అది వారు నిరాశ నిస్పృహలకు చెందలేదు. దేవుని యొక్క శుభవార్త పట్ల సంతోషపడి వచ్చిన సమయాన్ని, సందర్భాన్ని సద్వినియోగం చేసుకొని ఎటువంటి త్యాగం చేసేదానికైనా సిద్ధమైనారు. ఒక్కొక్క ఇంట్లో 4 కుమారులు భర్తతో పాటు ఈ విధంగా అమరగతి పొందిన సందర్భాలు కూడా. ఆ విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత కారుణ్య ప్రభు అయిన దైవము వీరి కృషి కారణంగా మొత్తం అరేబియాతో పాటు ఇరాన్, రోమ్ రాజ్యం సూపర్ పవర్ ఆనాటి 2 రాజ్యాలను కూడా జయించే విధంగా తన సహచరులను ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తయారు చేయడం, జిహాద్ లో పాల్గొనడం వల్ల, ధర్మ సందేశాన్ని వ్యాపింపజేయడం వల్ల కలిగే పుణ్యం ఏదైతే ఉందో, దేవుని యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో దాన్ని పొందాలా అనే తపన ఎక్కువగా ఉండడం వల్ల ప్రవక్త గారు ఇహలోకాన్ని వీడిన తర్వాత కూడా యూరోప్, ఆఫ్రికా, ఏషియా పెద్ద పెద్ద దేశాలను దాదాపు 22 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల ప్రాంతాన్ని వారు ఆధ్యాత్మిక మైదానంలోకి, ధార్మిక పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది. మరి సోదర మహాశయులారా, ఆ కాలంలో వంటి యుద్ధాలు చేసేవారు మరి ఈ రోజు అమరగతి పొందేదానికి మార్గం లేదు కదా అని భావించవచ్చు. ఈ రోజు యుద్ధరంగం కూడా మారిపోయింది. 100 కిలోమీటర్ల దూరంలోనే కూర్చొని మిసైల్స్ వేయడము, ఆటం బాంబులు వేయడము, చంపడము, అధునాతన
నాగరికత టెక్నాలజీ పెరిగిపోవడం కారణంగా యుద్ధాలు లేవు కదా భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సోదర మహాశులారా, ఏ వ్యక్తి అయితే నీతిగా ధర్మంగా జీవించే దానికోసం ప్రయత్నిస్తాడో, సత్యధర్మాన్ని వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తాడో, కృషి చేస్తాడో, భార్య బిడ్డలను పెంచి పోషించే దానికోసము, తల్లిదండ్రుల సేవ చేసే దానికోసము, ధర్మ మార్గంలో ధనము సంపాదించడం కూడా, ఆ మార్గంలో చేసే కృషిని కూడా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జిహాద్తో పోల్చడం జరిగింది. ఆ విధంగా ప్రవక్త గారి యొక్క శిష్యులు అబూబకర్ సిద్దిక్ తర్వాత హజరత్ ఉమర్, హజరత్ ఉస్మాన్, హజరత్ అలీ రజాను గారు కూడా దైవ మార్గంలో షహీదులు కావడం జరిగింది, జిహాద్ చేయడం జరిగింది. వారు చేసిన సేవకు తీసుకున్న జీతాన్ని కూడా తిరిగి వెనక్కి ఇవ్వడం జరిగింది. అందుకోసమే ప్రవక్త గారి యొక్క వివిధ బోధనల్ని మనం గమనించినట్లయితే, దైవ మార్గంలో ఎవడైతే హజ్ కోసం పోతాడో, ఆరాధన కోసం పోతాడో, దైవ మార్గంలో దైవ ధర్మాన్ని వ్యాపింపజేసే ఉద్దేశంతో వెళ్తాడో, ఆ మార్గంలో ఒకవేళ చనిపోతే వారందరికీ కూడా షహీద్ యొక్క స్థానం అందజేయబడుతుందని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశులారా, వ్యక్తి చెడ్డవాడైనా, మంచివాడైనా, దుర్మార్గుడైనా, పుణ్యాత్ముడైనా ఎవరికైనా ఒకరోజు చావు రావడం తథ్యం. ఇది ఎవరు వ్యతిరేకించలేరు. మరి ఒక వ్యక్తి సారాయి తాగేదానికి వెళ్తాడు, వ్యభిచారం చేసేదానికి, జూదం ఆడేదానికి, హత్య చేసేదానికి, చెడు ఉద్దేశంతో నాట్యం గానం చూసేదానికి వెళ్తాడు. ఆ మార్గంలో అతనికి చావు వస్తాడు. ఒక వ్యక్తి ఆరాధన కోసం వస్తాడు, దాన ధర్మాలు చేసేదానికి పోతాడు, పుణ్యకార్యాన్ని చేసేదానికి పోతాడు, సమాజాన్ని సంస్కరించేదాని కోసం పోతాడు, మంచి మాటలు చెప్పేదానికి పోతాడు, ధర్మ జ్ఞానానికి నేర్చుకునేదానికి పోతాడు. మరి అతనికి కూడా చావు వస్తుంది. మరి దుష్ట కార్యాలు చేసేదానికి వెళ్ళేవాడి చావుకు, పుణ్యకార్యాలు చేసేదానికి వెళ్ళి చనిపోయేవాడి చావుకు భూమి ఆకాశం అంతా తేడా ఉంటుంది. అందుకోసమే విశ్వకరుణామూర్తి జగద్గురు సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు ఒక శిష్యుడు వచ్చి, ఓ ప్రవక్త, వేరే మతాల వారు ముసలితనం వచ్చిన తర్వాత, బాధ్యతలు తీరిన తర్వాత వారు యాత్రలు చేసుకుంటూ పుణ్యక్షేత్రాలను తిరుగుతూ ఎక్కువ దేవుని స్తోత్రం చేస్తూ ఉంటారు కదా, మరి అదే విధంగా మాకు కూడా అనుమతి ఉందా అంటే లేదు అని చెప్పండి, మీరు జిహాద్ చేయాలా అని చెప్పారు. మరి సోదర మహాశులారా, ముసలితనంలో ఏం జిహాద్ చేస్తాడు అతను అంటే, ప్రవక్త గారు ఏమన్నారంటే, సమాజంలో ఉన్న చెడులను నిర్మూలించడము, మంచిని పెంపొందించడము కూడా జిహాదే. ఎందుకంటే పెద్ద వయసు వారికి ఆ వీధిలో, ఆ కుటుంబంలో, ఆ సమాజంలో ఒక స్థానము, ఒక గౌరవం అనేది ఉంటుంది. వారు చెప్పిన మాటకు విలువ ఉంటుంది. కాబట్టి మొత్తం జీవితం ఏదైతే ఉందో సత్యం కోసం, ధర్మం కోసం అతను జీవించాలి. ఆ మార్గంలో ఒకవేళ అతను చనిపోయినట్లయితే అతనికి కూడా షహీద్ యొక్క మర్తబ స్థానం అందజేయబడుతుందని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం. మరి సోదర మహాశులారా, సమాధిలో దుర్మార్గుని కూడా కూర్చడం జరుగుతుంది, పుణ్యాత్ముని కూడా కూర్చడం జరుగుతుంది. కానీ కారుణ్య ప్రభు అయిన దైవము ఎవరైతే అమరగతి పొందారో వారి యొక్క స్థానాలను ఉన్నతం చేసి స్వర్గంలోని సౌకర్యాలన్నీ అతనికి కలగజేస్తారని విశ్వకరుణామూర్తి జగద్గురు సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా అమరగతి పొందిన వారి యొక్క గొప్పతనం గురించి చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు ఒకే సందర్భంలో చెప్పుకోవడానికి సాధ్యం కాదు. కాబట్టి దైవచిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మన ముందు కూడా వస్తూ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరికీ దేవుని మార్గంలో అమరగతి పొందే సౌభాగ్యాన్ని ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.